నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు సోయా చంక్స్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. సోయా చంక్స్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. మిల్ మేకర్ అని కూడా అంటాం కదా. చిన్న పిల్లలకి కానీ లేకపోతే జిమ్ కి వెళ్లే వాళ్ళకి కానీ ఇది ఒక మంచి ప్రోటీన్ రైస్ అండి. నేనైతే ఈ సోయా చంక్స్ రైస్ జిమ్ కు వెళ్లి మా అబ్బాయి కోసం చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టొచ్చు, లేదంటే డిన్నర్ లో కూడా చేసుకోవచ్చు అండి. ఈ మిల్ మేకర్ లో చికెన్ లో కంటే కూడా 40% ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయి. ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలకైతే ఇది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రోటీన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుందాం. అందులోకి నేను ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నేను ముగ్గురు కోసం చేస్తున్నానండి. నూనె వేడవగానే అందులో తాలింపుకి 2 టీ స్పూన్ల శనగపప్పు, మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా దోరగా వేపుకోవాలి. అవి దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా చీలికలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేదాకా ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఉల్లిపాయలు తొందరగానే వేగిపోతాయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరుండి వేపుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ మెత్తబడేదాకా మనం వేపుకోవాలి. చూడండి, ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లను పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలకి ఆ ఉప్పు అంతా పట్టేలా కలిపేసుకొని మనం ముందుగానే ఒక 100 గ్రామ్స్ సోయా చంక్స్ ని నేను వేడి నీళ్ళలో వేసి నానబెట్టి పెట్టానండి. అవి నీళ్ళన్నీ పిండేసి ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత సోయా చంక్స్ కూడా ఒక్క 2 నిమిషాలు మంచిగా వేపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసాం కదండి, అదంతా కూడా సోయా చంక్స్ కి పట్టేలాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర అయితే పుదీనా లేదు, అందుకే కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా ఫ్లేవర్ దీంట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసిన తర్వాత ఆ సోయా చంక్స్ కి కారం అంతా పట్టేలాగా మంచిగా కలుపుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు సోయా చంక్స్ ని మగ్గనిద్దాం. చూడండి, 3 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయినాయి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకుందాము. నేనైతే ముగ్గురు కోసం చేస్తున్నానండి. ఒక 200 గ్రామ్స్ దాకా ఉంటుందన్నమాట ఈ రైస్. నేను ముందుగానే వండుకొని చల్లార్చి పెట్టుకున్నాను. చూడండి, మనం ఈ రైస్ లో ఎలాంటి మసాలాలు వేయడం లేదు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా దానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే కనుక వేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు తగ్గిందండి, అందుకే కొంచెం ఉప్పు వేసి పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర చల్లి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అలాగే చల్లారిన అన్నం కూడా మళ్ళీ మంచిగా వేడవ్వాలండి. ఒక 5 నిమిషాలకి అన్నం అంతా కూడా మళ్ళీ వేడైపోతుందండి. ఇంకా మన మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ అయిన సోయా చంక్స్ రైస్ ఎంత సింపుల్ గా ఎంత తొందరగా చేసేసుకోవచ్చు. పొద్దున్నే హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా పెట్టేయచ్చు. ఈ సోయా చంక్స్ లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. గుండెకి చాలా మంచిది, జీర్ణ శక్తి కూడా చాలా మంచిది. ఫైబర్ అయితే దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక జిమ్ కి వెళ్లే వాళ్ళకైతే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా ఈ మిల్ మేకర్ రైస్ తో అందుతుంది. ఈ సోయా చంక్స్ రైస్ ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.